హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఓదెల 2 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ తమన్నా, వశిష్ఠ, డైరెక్టెడ్ బై అశోక్ తేజ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్కి సీక్వెల్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇదొక హారర్ మూవీ, బట్ ఒక్క హారిఫిక్ ఎలిమెంట్ కూడా లేదు మూవీలో. భయపడటం కాదు కదా, భయపడదామని ట్రై చేసినా కూడా భయం రాలేదు. స్టోరీ రొటీన్గానే ఉన్న ఎగ్జిక్యూషన్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో తిరుపతి చనిపోయిన తర్వాత తన ఆత్మకి శాంతి కలగొద్దని సమాధి శిక్ష వేస్తారు ఓదెల ఊర్లో వాళ్ళు. అనుకోకుండా కొంతమంది వల్ల ఆ ఆత్మ బయటికి వచ్చి ఓదెలలో మళ్ళీ పెళ్ళైన అమ్మాయిని చంపుతూ ఉంటుంది. ఆ ఆత్మని ఎవరు మరియు ఎలా నాశనం చేస్తారనేదే మూవీ. ఫస్ట్ హాఫ్ సింపుల్ స్టోరీ లైన్తో అరుంధతి మూవీ చూసినట్లు అనిపిస్తుంది. సమాధిలోంచి బయటికి రావడం ఇలాంటివన్నీ చాలా మూవీస్లో చూసినవే. స్క్రీన్ ప్లే కూడా అంత గ్రిప్పింగ్గా లేదు. శివశక్తి ఇంట్రడక్షన్ అండ్ బ్యాక్ స్టోరీ బాగుంటాయి. ఆమె క్యారెక్టర్ని ఫుల్ ఫ్లెజ్డ్గా యూజ్ చేయలేదనిపించింది. కమర్షియల్ మూవీ కాబట్టి చాలా లిబర్టీ తీసుకున్నారు. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ చూసిన తర్వాత అర్థమైంది. ఎవరి క్యారెక్టర్ని ప్రాపర్గా ఎండ్ చేయలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా మిస్ అయింది మూవీలో. నరేషన్ కూడా అంతగా లేదు. సెకండ్ హాఫ్ ఇంకా డౌన్ అయినట్లు అనిపించింది. శివశక్తి క్యారెక్టర్ వచ్చాక మూవీ వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నా, బట్ ఇంట్రొడక్షన్ అండ్ ఒక్క స్నేక్ సీన్ తప్ప తర్వాత వచ్చే ఏ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం బాగుంటుంది, గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్లో మాత్రం. బట్ ఆ క్లైమాక్స్ లాగే మూవీ మొత్తం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే మూవీ అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండేది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తమన్నా యాజ్ శివశక్తి, షీ గేవ్ హర్ 100% టు ద క్యారెక్టర్. శివశక్తి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసింది. క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసిందనే చెప్పాలి. వశిష్ఠ యాజ్ తిరుపతి, హీ ఆల్సో డిడ్ గ్రేట్ జాబ్. ఒక ప్రేతాత్మగా బాగా పర్ఫామ్ చేశాడు. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళకిచ్చిన రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. విజువల్స్ పెట్టిన బడ్జెట్కి తగ్గట్టు బాగానే ఉన్నాయి. మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ డీసెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యూ సీన్స్లో బాగున్నా ఇంకా కొన్ని సీన్స్లో అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. తమన్నా క్యారెక్టర్కి ఇంకా బాగా బీజం ఇచ్చుంటే బాగుండేదనిపించింది. వశిష్ఠ క్యారెక్టర్కి స్కోర్ చాలా బాగుంది. ఫైనల్లీ ఈ మూవీకి డైరెక్టర్ అశోక్ తేజ. ఆయన స్టోరీ, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ సూపర్విజన్ చేసింది మాత్రం సంపత్ నంది. ఆయన రాసుకున్నది సింపుల్ స్టోరీయే. చాలా క్యారెక్టర్స్ కూడా రాసుకున్నారు, బట్ ఆ క్యారెక్టర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ నరేషన్ అండ్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మూవీ ఆర్క్ పడిపోయింది. స్క్రీన్ ప్లే బాగాలేదు, ఎమోషన్ మిస్ అయింది మూవీలో. ఫస్ట్ పార్ట్లో ఉన్న సీన్సే కొన్ని మళ్ళీ తీసినట్లు అనిపించింది, కొత్తగా ఏం రాసుకోలేదు. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ ఇంకా బాగా ఉంటే బాగుండనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ అండ్ వేస్టెడ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ తమన్నా అండ్ వశిష్ఠ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.